రక్షకా సర్వేశ్వరా ఈ జగ సృష్టికి మూలము నీవు నా జీవితాధారము నీవే దేవా ఆరని ప్రేమ నీవే ఆరని ప్రేమ నీవే
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు క్రిస్ రాజ్పురం యూత్ మెంబర్స్. దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, పూజా బలికి స్వాగతం. ప్రియమైన విజయవాడ మేత్రాసనపు తండ్రి గారైన మహాగణ శ్రీ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు ఎంఎం గారికి మరియు పూజ్య గురువులైన ఫాదర్ నూతలపాటి కిషోర్ గారికి, ఫాదర్ విజయరాజు గారికి, ఫాదర్ రాయ్ గారికి, ఫాదర్ తంబి గారికి, ఫాదర్ వినయ్ గారికి, ఫాదర్ సునీల్ గారికి, ఫాదర్ డేవిడ్ గారికి, ఫాదర్ వరప్రసాద్ గారికి, అలాగే ఇక్కడున్న పూజ్య గురువుల కోసం ఉద్దేశాల కొరకు గౌరవనీయులైన పెద్దలకు, ప్రియమైన యువతీ యువకులకు మరియు ఇచ్చట విచ్చేసిన విశ్వాసులందరికీ క్రీస్తు ప్రభు నామమున శుభాభినందనలు. ఈరోజు మనమందరం జాతీయ యువజన ఆదివారమును భక్తి శ్రద్ధలతో ఆనంద ఉత్సవముతో జరుపుకోవడానికి ఒక చోట చేరటం ఎంతో సంతోషకరంగా ఉంది. భక్తి గీతాలతో మోకరిల్లి దివ్య పూజలో పాల్గొంటున్న మనందరి కోసం ప్రార్థిస్తూ, యువత అనేది సంఘానికి వర్తమానం మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా. క్రీస్తు పిలుపును ఆలకిస్తూ సువార్త విలువలను జీవితంలో ఆచరిస్తూ ప్రేమ, సేవ, ఐక్యత, విశ్వాసం అనే సద్గుణాలతో సమాజాన్ని నిర్మించవలసిన గొప్ప బాధ్యత మన యువతిపై ఉంది. మా అందరి కోసం మంచి భవిష్యత్తు నీ చేతులలో ఉంచుతున్నాము తండ్రి. ఇక్కడ ఉన్న యువత జీవితాలను మీ వెలుగుతో నింపి వారి మంచి ఉద్దేశాలు, కలలు ఫలించేలా దీవించండి. వారి పేరు ప్రతి చోట గొప్పగా నిలిచేలా, సమాజానికి ఆదర్శంగా నిలిచేలా నీ కృపలో ప్రఖ్యాతలు రావాలని, వారి అనుకున్న ప్రతి మంచి కోరిక నీ చిత్త ప్రకారం నెరవేరాలని, ఆరోగ్యంగా ఆనందంగా నీ మార్గంలో నడిచేలా ఆశీర్వదించమని ఈ పవిత్ర సందర్భంలో మన యువత తమ ప్రతిభను, విశ్వాసాన్ని, సేవాభావాన్ని వివిధ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాలు మనందరిలో విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా ప్రేరేపిస్తాయని ఆశిస్తూ, కావున ఈ పూజలో జరిగిన కార్యక్రమమంతా విజయవంతంగా జరగాలని
సర్వశక్తిమంతైన దేవుని ఆశీర్వాదాన్ని వేడుకుంటూ మీ అందరి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని కోరుచున్నాం. దేవుడు నాకు సహాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలిని సమర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన యువతి యువకులారా, మునుముందుగా మీ అందరికీ జాతీయ యువత దినోత్సవ శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ముందుగా చప్పట్లు కొట్టుకొని మనము ఈ పండుగ ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. అదేవిధంగా మన యూత్ డైరెక్టర్ గారు, తంబి ఫాదర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంలో వారికి కూడా నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరము కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈ జాతీయ యువత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ సమావేశమై దేవునికి కృతజ్ఞతలు, దేవునికి వందనాలు. ఓ దేవా, ఈ జీవితాన్ని మాకు ఇచ్చావు. మేము యువతి యువకులుగా పొందిన ఈ జీవితాన్ని బట్టి, పొందిన ఈ యొక్క సామర్థ్యాన్ని బట్టి, పొందిన ప్రతి ప్రతిభ, ప్రతి సామర్థ్యం, ప్రతి టాలెంట్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ దేవునికి మనము ఓ ప్రక్కన వందనాలు తెలియచేస్తూ, మరో ప్రక్కన మన పోపు గారు ఇచ్చిన సందేశం, ధైర్యం వహింపుము, యేసు ప్రభువు ఈ లోకాన్ని జయించాడు. అంటే ఏ రూపానైనా సరే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మీరు యువతి యువకులుగా ఎదుర్కొంటూ ఉన్న కొన్ని అవాంతరాలు, కొన్ని సమస్యలు, కొన్ని తిరస్కార సూచనలు, కొన్ని సవాళ్ళు అవి ఎదురవుతూ ఉన్నప్పుడు మన ప్రభువు, మన యేసు ప్రభువు ఆయన ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి నా ప్రభువు నా పక్షాన ఉన్నాడు, కాబట్టి నేను ధైర్యంగా ముందుకు వెళతాను, నేను ధైర్యంగా ముందుకు సాగుతాను. ఆ యేసు ప్రభువే ఈ లోకానికి వెలుగు, నన్ను నిన్ను మనందరినీ ఈ లోకానికి వెలుగుగా జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆ ధైర్యాన్ని ప్రభువునందు మనం స్వీకరిస్తూ, అదే సమయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగే గొప్ప మనస్తత్వాన్ని, అటువంటి జీవిత అనుగ్రహాన్ని దయచేయమని ఈరోజు ఈ పూజలో వేడుకొందాం. మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క జీవితము, మీ భవిష్యత్తు దేవుని కృప ద్వారా ఫలించాలి అని, మీ ఆశలు నెరవేరాలి అని, మీ ఉద్దేశాలు నెరవేరాలి అని, మీరు తలంచిన తలంపులు లేక మీ చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు అవన్నీ కూడా దేవుని కృప ద్వారా ఫలించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దేవబలి పూజలో యోగ్యంగా పాల్గొనే సిద్ధపడదాం. ముందుగా మనం చేసిన తప్పిదాలని, పాపాలను ఒప్పుకొని క్షమాపణ వేడుకొందాం. కొన్ని సందర్భాలలో దేవుడు మీకు ఇచ్చిన విలువైన జీవితం, విలువైన సమయం, విలువైన సామర్థ్యం, విలువైన ప్రతిభ దేవుని చిత్తం మేరకు వినియోగించలేకపోయావా? దేవుడు ఆశించినట్లుగా వినియోగించుకోలేక నీవు వ్యతిరేకంగా జీవించావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ ప్రభువునందు మనస్తాపడుతూ పాపాన్ని క్షమించమని వేడుకొందాం. కొంతసేపు మౌనంగా ఉందాం. చేతులు జోడించుకుని కొంతసేపు మౌనంగా ఉండి మనలో ఉన్న తప్పిదాలని, పాపాలను ఒప్పుకొని క్షమాపణ దయచేయమని వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మేము మీకు
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ దాసులను కనికరించి వారి యందు మీ కృపా వరప్రసాదములను అధికము దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి మీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తంగా ఉందురుగాక. ఈనాడు జాతీయ యువతా దినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఇక్కడ సమావేశమై ఉన్న యువతులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ఈనాడు వారు చెప్పబడిన ప్రతి సందేశము కూడా వారి హృదయాలకు స్వీకరించి అధికంగా ఫలించినట్లుగా మీ పవిత్రాత్మ అనుగ్రహాన్ని, దీవెనలు దయచేయండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపము చేసిన వారికి పశ్చాత్తాప పరుటకు అవకాశము నొసగదవన నమ్మకమును కూడా నీ ప్రజలకు నొసగితివి. సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము నుంచి 19వ వచనము వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము నుంచి 19వ వచనము వరకు. సొలొమోను ప్రభుతో ఇట్లనుచున్నాడు: అన్ని ప్రాణులను కాపాడునది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదని నేనెవరికి నిరూపింపనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో కాపాడెదవు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలమును చూపెదవు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించు వారిని నీవు దండింతువు. నీవు మహాబలవంతుడవాయును, కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకున్న వెంటనే దండింప శక్తి గలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు. సజ్జనులను ఇతరులకు దయచూపవలెనని ఈ నీ చేదుముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాప పరుటకు అవకాశము నొసగదవన్న నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు నా పక్షమున ఉండగా నేను ఏ అపాయమునకు జంకను.
చేయజాలరు. ప్రభువే నాకు సహాయము చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సాయం చేయును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింతుడు. ఆయన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింతుడు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. రెండవ పఠనము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనము వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనము వరకు. సహోదరులారా, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలయనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలయనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుణ్ణి ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను
పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. యేసు వారికి మరి యొక్క ఉపమానమును చెప్పాను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలను చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంటకాలము వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు. గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, ఈరోజు మనము ఆలకించిన ఈ దైవ వాక్య పఠనములో గోధుమ మొక్కలు కలుపు మొక్కలు అన్న ఉపమానాన్ని మనం ఆలకించి ఉన్నాం. యేసు ప్రభువు దైవరాజ్యము దాని లక్షణాలని బోధిస్తూ ఉపమాన రీతిగా ప్రభువు బోధించటాన్ని మనం ఆలకిస్తాం. గత ఆదివారము దైవరాజ్యము విత్తువాని ఉపమానముతో పోల్చబడింది. ఈ వారము దైవరాజ్యము గోధుమ మొక్కలు కలుపు మొక్కలను ఉపమానముతో ప్రభువు పోలుస్తూ ఉన్నాడు. అంటే దైవరాజ్యంలో క్రైస్తవ విశ్వాసిగా మనకుండవలసిన లక్షణాలు, ఆ దైవరాజ్య ఉనికి, దాని స్వభావము, ఇవన్నీ కూడా ఉపమానాల ద్వారా ప్రభువు బోధించటాన్ని మనము ఆలకిస్తాం. మీరందరూ యువతి యువకులుగా ఈనాడు ఇక్కడ సమావేశం అవ్వటం, జాతీయ యువతా దినోత్సవాన్ని కొనియాడటంలో కూడా మీరందరూ కూడా ఈ దైవరాజ్యంలో భాగస్వాములం. ప్రభువు మన కోసమై ఏర్పాటు చేసిన, నిర్మించిన జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు అనుచరులుగా ఈ దైవరాజ్యంలో మీరందరూ కూడా భాగస్వాములు. మరి ఆ దైవరాజ్యంలో ఆ దైవరాజ్య లక్షణాలని మనలో కూడా మనము ఇముడ్చుకొని జీవించే ప్రయత్నం చేయాలి. దానికి ఈరోజు గోధుమ మొక్కలు కలుపు మొక్కలు అన్న ఉపమానాన్ని ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. గోధుమ గింజలు చల్లింది అక్కడ యజమానుడు. గోధుమ మొక్కలు బాగానే మొలిశాయి, కానీ వాటితో పాటు కలుపు మొక్కలు కూడా మొలిశాయి. కలుపు గింజల్ని చల్లింది ఎవరు అంటే సైతాను, శత్రువు అని ఉపమానంలో మనం ఆలకించాం. అక్కడ సేవకులు వెంటనే గుర్తించారు. ఆ గోధుమ మొక్కలు కలుపు మొక్కలు పెరిగిన తర్వాత వాటిని వెన్ను విరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించారు కలుపు మొక్కలు ఉన్నాయి అని. పాలస్తీనా ఆ దేశంలో కలుపు మొక్కలు అదేవిధంగా గోధుమ మొక్కలు చూడటానికి ఒకే రీతిగా ఉంటాయి.
బయటిని చూస్తూ ఉన్నప్పుడు ఇది గోధుమ మొక్క, ఇది కలుపు మొక్క అని వాటిని వేరు చేసి చూడలేరు. రెండు ఒకే విధంగా ఉంటాయి. కానీ వెన్ను తుంచినప్పుడు గోధుమ మొక్క ఏదో కలుపు మొక్క ఏదో వెంటనే తెలిసిద్ది. అందుకే అక్కడ బైబిల్లో ఉపమానంలో చదివాం, ఆ సేవకులు వెన్ను తుంచినప్పుడు అయ్యే కలుపు మొక్కలు ఉన్నాయే అని వెంటనే వాళ్ళు యజమానుడితో అంటూ ఉన్నారు, ఏమని, ఈ కలుపు మొక్కల్ని తీసేయమంటారా, ఈ కలుపు మొక్కల్ని పెరికివేయమంటారా అన్నప్పుడు యజమానుడు ఏమన్నాడు, వద్దు వద్దు, కలుపు మొక్కలు మీరు తీసేయొద్దు. కలుపు మొక్కలను తీసివేయబోయి మీరు గోధుమ మొక్కలను కూడా పీకేస్తారేమో, పెరికి వేస్తారేమో, కాబట్టి పంట కోత కాలం వరకు అలాగనే ఉంచండి అన్నాడు. ఇక్కడ మనందరికీ, మీ అందరికీ దేవుడిచ్చే సందేశం, గోధుమ మొక్క మంచిని సూచిస్తూ ఉంది, కలుపు మొక్క చెడుని సూచిస్తూ ఉంది. అంటే ఈ లోకములో, ఈ సమాజంలో మంచి చెడు రెండు ఉంటూనే ఉన్నాయి. పాపాత్ములు ఉన్నారు కలుపు మొక్కలు, మంచివారు ఉన్నారు గోధుమ మొక్కలు. పాపాత్ములు ఉన్నారు కదా, ఇదిగో వారిని పెరికివేసేయండి, వారిని నాశనం చేయండి అని వాళ్ళు వీళ్ళు సాధారణంగా అనే మాటలు. కానీ దేవుడు ఆగండి, వేచి ఉండండి, చివరిదాకా వేచి ఉండండి. దేవుడు మనస్తత్వం ఇది. ఆయన మన పట్ల ఓర్పుతో ఉంటూ ఉన్నాడు, మన పట్ల ఆయన సహనంతో ఉంటూ ఉన్నాడు. ఎందుకు మానవుల పట్ల ఆయన ఓర్పు సహనంతో ఉంటూ ఉన్నాడు అంటే, ఇకనైనా మారతారని, ఇకనైనా మారు మనసు పొందుతారు అని. ఇదే విషయాన్ని ఈరోజు మొదటి పట్టణములో సొలొమోను జ్ఞాన గ్రంథములో ఆలకించాం. దేవుడు ఒక్క మాటతో అన్నీ చేయగలడు, సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు. కానీ ఆయన ఓర్పు సహనముతో మన పట్ల ఆయన తన కృపను అందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, పాపాత్ముడు పశ్చాత్తాపడి మారు మనసు పొందే అవకాశాన్ని, సమయాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచి గోధుమలు ఉన్నాయి, కలుపు మొక్కలు కూడా ఉన్నాయి సమాజంలో. కానీ దేవుడు ఎందుకు ఇంకా చెడ్డవారిని ఉపేక్షిస్తూ ఉన్నాడు? పాపాత్ములు ఎందుకు ఇంకా అట్లాగనే జీవిస్తూ ఉన్నారు, కొనసాగించబడుతుంది వాళ్ళ జీవితం అంటే, దేవుడు వారి పట్ల ఓర్పు సహనముతో ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని అభీష్టం ఏంటి? ఏ వ్యక్తి నశించకూడదు, ఏ దుష్టుడు పాపాత్ముడుగా నశించటము ఆయన ఇష్టం కాదు. హెజ్కేల్ 33:11 అంటాడు దేవుడు, దుష్టుడు నశించుట వలన నేను సంతోషిస్తానా? సంతోషించను. దుష్టుడు తన యొక్క పాపాన్ని వీడి నా వైపు మరలితేనే కదా నేను సంతోషించేది, ఆనందించేది. కాబట్టి దేవుడు మన మారు మనస్సును కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనలో పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన మన పట్ల ఆయన ఓర్పు సహనముతో ఉంటూ ఉన్నాడు. ఎందుకు? మనం మారతామని, మన మారు మనసు పొందాలి అని, ఆయన ప్రేమను గుర్తించాలి అని, మన తప్పిదాలు, మన పొరపాట్లు సైతము కూడా ఆయన మన యొక్క మార్పు కోసమై నిరీక్షిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఈ విధంగా పాపాత్ముల్ని, చెడ్డవారిని, వ్యసనపరుల్ని అలా ఎందుకు వదిలేయాలి? ఆ విధంగా వారి పట్ల ఓర్పు సహనంతో ఉంటూ ఆయన పాపాత్ముల్ని, చెడుని సమతిస్తూ ఉన్నాడా అన్నట్లుగా కొన్నిసార్లు భావించవచ్చు. కానే కాదు. దేవుడు ఆయన తన ఓర్పు సహనముతో వారి యొక్క పశ్చాత్తాపం కోసమై నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ పట్ల కూడా దేవుడు అట్లాగనే, మనందరిలో కూడా ఏదో ఒక పొరపాట్లు, ఏదో ఒక లోపాలు ఉన్నాయి. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే మనలో ఎంతో కొంత చెడు ఉంది. మనం ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా, మనలో ఎంత టాలెంట్ ఉన్నా, మనలో ఎంతగా సామర్థ్యం ఉన్నా సరే
ఎంత బాగా పాటలు పాడుతూ ఉన్నా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఎంత మంచి వాళ్ళమైనా మనలో ఎంతో కొంత చెడు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మనలో ఎవరైనా బాగా చెడ్డవాళ్ళు, వీళ్ళు బాగా చెడ్డవాళ్ళు, పాపాత్ములు అని పరిగణించిన వారిలో కూడా ఎంతో కొంత మంచితనం ఉంటుంది. ఎంతో కొంత వారిలో మంచితనం అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తించాలి, దేవుడు నీ పట్ల ఎంతో ఓర్పుతో ఉంటూ ఉన్నాడు, నీ పట్ల ఎంతో సహనంతో ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క సహోదరుల పట్ల ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. దేవుడు నీ పట్ల ఓర్పుతో ఉన్నాడు కాబట్టి ఓర్పు సహనాన్ని కలిగి మనం కూడా జీవించాలి. కొన్నిసార్లు మీ జీవిత ప్రయాణములో, లేకపోతే మీ ఉద్యోగ ప్రయత్నములో, మీ చదువులో, లేకపోతే మీ యొక్క కొన్ని రంగాలలో కొన్నిసార్లు మనకి ఎదురవుతూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో మనల్ని పక్కకు లాగేవాళ్ళు, చెడు వైపు లాగేవాళ్ళు, ఇతర ఆకర్షణల వైపు నడిపించేవాళ్ళు, ఆకర్షించేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అక్కడే మన ఓర్పు సహనం కలిగి, దేవుడు నీ పట్ల ఎంత ఓర్పు సహనంతో ఉంటూ ఉన్నాడో మనం కూడా ఓర్పు సహనముతో జీవిస్తూ మన దృష్టి ఆ మంచి వైపు, మన దృష్టి ఆ ధ్యేయం వైపు, ఆ గమ్యం వైపు పెట్టుకుని ఓర్పు సహనము ద్వారా మాత్రమే మనము దేవుని ప్రేమను ఎరుకపరచాలి, సన్మార్గాన్ని వాళ్ళకు కూడా పరిచయం చేయగలగాలి. ఈ విధంగా మనము జీవించాలి అని ఈ ఉపమానము ద్వారా మొదటిగా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు శిలువ మీద మరణిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇరుప్రక్కన ఉన్న ఇద్దరు దొంగవాళ్ళలో రెండో దొంగవాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, మనస్తాపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ చివరి సమయంలో, ఓ ప్రభు, నీ రాజ్యంలో నీవు ప్రవేశించు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు వెంటనే, నీవు నాతో కూడా ఈరోజు పరలోకంలో ప్రవేశిస్తావు అన్నాడు. దేవుడు అప్పుడు దాకా అతని పట్ల ఓర్పు సహనంతో ఉండి అతనికి పరలోక రాజ్య భాగ్యాన్ని ప్రసాదించాడు. అతడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, మారు మనసు పొందాడు కాబట్టి. దేవుడు మనందరి పట్ల ఎంత ఓర్పుతో సహనంతో ఉంటూ ఉన్నాడు. మనం మారు మనసు పొందాలి అని, పశ్చాత్తాపడాలి అని, పాపాన్ని విడనాడాలి అని, పుణ్య మార్గంలో జీవించాలని, ఇతరుల పట్ల కూడా మనము అదే ఓర్పు సహనాన్ని అందిస్తూ దేవుని ప్రేమను అందించాలి అని తెలియపరచటం. ఇక రెండో విషయం, ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చెడు చివరిదాకా అలాగనే ఉంటాయి. గోధుమ గింజలు, కలుపు గింజలు పంటకాలం, కోతకాలం దాకా కొనసాగిస్తూ ఉంది. యజమానుడు కోతకాల సమయంలో వేరు చేద్దాం, అప్పుడు దాకా ఉంచు అంటూ ఉన్నాడు. అంటే ఏంటి ఇక్కడ సత్యం ఏంటి? మంచి చెడు ఈ సమాజంలో ఉంటూనే ఉంటాయి. ఎప్పటిదాకా? నీ జీవితము ఉన్నంత కాలం, నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మంచి చెడు సమాజంలో ఉంటూనే ఉంటాయి. ఓ ప్రక్కన అన్యాయం, మరో ప్రక్కన న్యాయం. ఓ ప్రక్కన చెడు, మరో ప్రక్కన మంచి. ఓ ప్రక్కన కీడు, మరో ప్రక్కన మేలు. ఓ ప్రక్కన పవిత్రత, మరో ప్రక్కన అపవిత్రత. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే సమాజంలో ఉంటూనే ఉంటాయి. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా నీ మధ్యలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సమాజంలో, నువ్వు ఉన్న చోట నీ చుట్టూ మంచి చెడు అన్న వాతావరణం ఉంటూనే ఉంటాయి. నీవు క్రైస్తవ విశ్వాసిగా దేవుడు చెప్పేది, నీవు పోరాడాలి, సైతానుతో పోరాడాలి, చెడుతో పోరాడాలి, చెడుని అధిగమించే విధంగా పోరాడాలి. ఆ పోరాటం తప్పనిసరిగా మనం చేయాలి. బైబిల్ చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. మీరు జాగరూకులై ఉండండి, సైతాను గర్జించే సింహం వలె మిమ్మల్ని కబలించటానికి సిద్ధంగా ఉంది అని పేతురు గారు హెచ్చరిస్తాడు. అందుకే మనం ఏ విధంగా జాగరూకులై ఉండాలి, ఏ విధంగా పోరాడాలి ఈ చెడుని అంటే మంచితోనే. పౌలు గారు కీడు కాదు, కీడుకు బదులుగా మంచిని చేస్తూ మీరు కీడు మీద విజయాన్ని పొందాలి అంటాడు. అదేవిధంగా పౌలు గారు మరో సమయంలో చెబుతాడు, ఏ విధంగా ఈ చెడును జయించాలి అంటే
దేవుడు మీకు ప్రసాదించే ఆ రక్షణ కవచాన్ని ధరించాలి. దేవుడు ప్రసాదించే ఆ రక్షణ కవచము ద్వారా మనము చెడుని జయించాలి. ఏంటి ఆ రక్షణ కవచం? క్రైస్తవ విశ్వాసిగా ప్రార్థన రక్షణ కవచం, దేవుని వాక్యం రక్షణ కవచం, పవిత్రాత్మ దేవుని సహాయం. 2వ పట్టణములో మనం ఆలకించాం. మనం బలహీనం కాబట్టి ఆత్మ మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి పవిత్రాత్మ సహాయాన్ని మనము స్వీకరించాలి. ఆ విధంగా మనము దేవుని యొక్క రక్షణ కవచాన్ని ధరించి చెడును జయించాలి, పాపాన్ని ఓడించాలి. మీరు ధైర్యం వహింపుము, మీ ప్రభువు ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి ఆ ప్రభువు మనకి తోడుగా ఉన్నాడు. నీ పోరాటంలో నీ ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కావు. చెడుతో పోరాటములో, దుష్టాత్మకి వ్యతిరేకంగా పోరాటములో నీకు నీ ప్రభువు తోడుగా ఉన్నాడు. ఆయన వాక్కు, ఆయన సందేశం మనకు తోడుగా ఉంది. మనము ప్రతి ఆదివారము దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాద దివ్య సంస్కారాల ఫలాలని మనం పొందుతూ ఈ చెడు మీద పోరాటములో మనము ఆత్మ రక్షణ కవచాలని ధరించి జీవించగలగాలి. ఆ విధంగా మనము చెడు మీద విజయాన్ని పొందేవారిగా మనము ప్రయత్నించాలి. ఇక 3వది చిట్ట చివరిగా ఈ ఉపమానము ద్వారా మనము నేర్చుకోవలసింది, ప్రియ దేవుని బిడ్డలారా, తీర్పు తప్పనిసరిగా ఉండబోతూ ఉంది. ప్రతి ఒక్కరికి తీర్పు అనేది ఇవ్వబడబోతూ ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చాలా కష్టపడుతూ ఉన్నాను, చాలా శ్రమిస్తూ ఉన్నాను, న్యాయంగా బతుకుతూ ఉన్నా, నీతిగా బతుకుతూ ఉన్నా, ప్రార్థనతో బతుకుతూ ఉన్నా, పెడత్రో పడకుండా నేను బ్రతుకుతూ ఉన్నా, కానీ నా పక్కని వాడు అన్యాయంతో ఉన్నాడు, లంచగొండితనంతో జీవిస్తూ ఉన్నాడు, అక్రమార్గంలో జీవిస్తూ ఉన్నాడు, అతడే బాగా ఫలిస్తూ ఉన్నాడు, అతడే బాగా సంతోషంగా ఉన్నాడు, అతడే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతూ ఉన్నాడు. నేను ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా సరే, న్యాయంగా నీతిబద్ధంగా ఎంత జీవించినా నాకేమీ లేదు, నా జీవితము అట్లాగనే అడుగునే ఉంది. కానీ చెడు మార్గంలో జీవించేవాడు ఇంకా పైకి వెళుతూ ఉన్నాడు కదా. ఏంటి పరిస్థితి? కొన్నిసార్లు ఈ ఆలోచనలు సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ సంఘర్షణ మనలో కలుగుతూ ఉంది. ఈ పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి? బైబిలు దేవుడు న్యాయంగా బ్రతుకు, కష్టపడు, శ్రమించు, నీవు నీ కష్టాన్ని నమ్ముకో, దేవుడు సహాయంగా ఉంటాడు అని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ అలాగనే ఉంది నా జీవితం. కానీ సమాజంలో తప్పుడు త్రోవల్లో, షార్ట్కట్లో, ఈజీ మనీకి అలవాటు పడే వాళ్ళు బాగా ఉన్నారు, బాగా సంతోషిస్తూ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి సందర్భాల్లోనే మనము తెలుసుకోవాలి. నీకు అనిపించవచ్చు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, బాగా సంపాదిస్తూ ఉన్నారు, కానీ తీర్పు అనేది ఉండబోతూ ఉంది. ఆ తీర్పు వారి క్రియలను బట్టి ఉండబోతూ ఉంది, వారి సంపాదన బట్టి కాదు. వారు అర్థించిన సంపాదన, అధికారము, అంతస్తు మీద కాదు, వారి క్రియలను బట్టి తీర్పు ఉండబోతూ ఉంది. గోధుమ గింజల్ని పోగు చేసి గిడ్డంకుల్లో భద్రపరచండి, నా పరలోక రాజ్యంలో వారికి స్థానం. కలుపు మొక్కల్ని పోగు చేసి అగ్నిగుండములో పరవేయండి, నరకం, తీర్పు ఉండబోతూ ఉంది. ఆ తీర్పు ఎప్పుడు వచ్చునో, ఎలా వచ్చునో మనకి తెలియదు. కొన్నిసార్లు మనము యవ్వనములో ఉన్నాం, యువకులుగా ఉన్నాం, నాకు చాలా శక్తి ఉంది, చాలా బలం ఉంది, సామర్థ్యం ఉంది, ఏదైనా చేస్తా, ఎలాగైనా జీవిస్తా. ఎవరేం చేస్తారు? నాకు ఇంకా చాలా సంవత్సరాల జీవితం ఉంది అనుకోవచ్చు. కానీ దేవుని తీర్పు రేపే ఉండబోవచ్చు నీ విషయంలో. కాబట్టి యువకులుగా మనం ఈ సమాజంలో చెడు వాళ్ళను చూచి మనము ఇన్స్పైర్ అవ్వకూడదు, వాళ్ళను చూచి నిరుత్సాహపడకూడదు. నీ న్యాయాన్ని, నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, శ్రమను తప్పనిసరిగా నీవు ధైర్యముతో జీవించు.
ఆ తీర్పు నీకు గొప్ప బహుమానంగా ఉండబోతూ ఉంది. నీ కష్టము నీవు ఆనందాన్ని చవిచూస్తావు. ఈ లోకములో, ఈ సమాజంలో కలుపు మొక్కల్లాంటి జీవితం మనకొద్దు. గోధుమ మొక్కల్లాంటి జీవితము, ఫలించే జీవితం మనకు కావాలి. నేటి సమాజంలో కొన్ని సందర్భాలలో కలుపు మొక్కల్లాగా మన జీవితాలు ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా జీవితంలో వ్యసనాలు అనే కలుపు మొక్క ఉందా? నేను కొన్నిసార్లు నా యొక్క గ్రామములో, నా విచారణలో నేను కలుపు మొక్కగా ప్రవర్తిస్తూ ఉన్నానా? కోపము, ద్వేషానికి నేను కారణమవుతూ ఉన్నానా? కలుపు మొక్కలాగా జీవిస్తూ ఉన్నానా? కొన్నిసార్లు నాలో ఉన్న కొన్ని వ్యసనాల ద్వారా కలుపు మొక్కల్లాగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా సమాజంలో? ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తీర్పు ఉండబోతూ ఉంది. ఆ తీర్పు ఎప్పుడు వచ్చునో, ఎలా వచ్చునో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా నేను దేవుని బిడ్డగా, దేవునికి చెందిన బిడ్డగా నేను ఫలించాలి. మంచి మొక్కలాగా ఫలించాలి. ఆయన చిత్తం మేరకు ఫలించాలి. ఆయన మహిమ మేరకు ఫలించాలి. కలుపు మొక్కలాగా నేను ఉండాలనుకోవట్లేదు. కాబట్టి నాలో మారు మనసు, పశ్చాత్తాపము ద్వారా ఆ కలుపు మొక్క స్వభావాలు, వ్యతిరేక స్వభావాలు, రెచ్చగొట్టే స్వభావాలు, పాపం వైపు నడిపించే ఆ కలుపు మొక్క స్వభావాలు ఉన్నట్లయితే తొలగించుకుని దేవుని ప్రేమకు పాత్రుడై ఆ దైవరాజ్యంలో నేను ఫలిస్తూ మరికొంతమందిని ఫలించే విధంగా, సహాయపడే విధంగా దీవించమని ఈ పూజలో వేడుకొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. విశ్వాస ప్రమాణము. అందరు నిలబడి విశ్వాస ప్రమాణం జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మరణింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. తిరుసభ కొరకు. ఓ ప్రభువా, మా తిరుసభను పాలిస్తున్నటువంటి 14వ లియో పోపు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయనకు మంచి ఆయురారోగ్యాలు, దైవ జ్ఞానాన్ని దయచేయమని, మరియు మా మేత్రాసన పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యములో దేవుడు తోడుగా ఉండాలని, మా మేత్రాసనానికి మంచి కాపరిగా ప్రజలందరినీ దేవుని బాటలో నడిపించమని, ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. గురువులు కన్యాస్త్రీల కొరకు. ఓ దేవా, మీ సేవకే తమ జీవితాలను సమర్పించిన గురువులను, కన్యాస్త్రీలను మీకు సమర్పిస్తున్నాము. వారందరూ దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందిస్తూ ప్రజలు సుమాతృకగా ఉండే కృపావరములు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. యువతీ యువకుల కొరకు ప్రార్థన. ఓ దేవా, యువతీ యువకులను మీకు సమర్పిస్తున్నాము. ముఖ్యముగా ఇక్కడ సమావేశమైన యువతీ యువకులను దీవించమని, మంచి చెడులను గ్రహించే శక్తిని కలగజేయమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. తల్లిదండ్రుల కొరకు. ఓ దేవా, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మీకు సమర్పిస్తున్నాము. మా తల్లిదండ్రులు చేయు పనుల్లో మీరు తోడుగా ఉండండి. మరియు మా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయు ప్రార్థన ఆలకించండి.
నిరుద్యోగుల కొరకు ప్రార్థన. ఓ దేవా, ఉద్యోగాలు లేక బాధపడుతున్న యువతీ యువకులకు మీకు సమర్పిస్తున్నాము. అటువంటి యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటూ అందరూ ఓ ప్రభువా మే చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మే చేయు ప్రార్థన ఆలకించండి. అనారోగ్యుల కొరకు ప్రార్థన. అనారోగ్యమునకు గురి అయిన యువత యువకులను మీకు సమర్పించుచున్నాము. వారు చేసిన తప్పిదములను క్షమించి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము స్వామి. అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మే చేయు ప్రార్థన ఆలకించండి. ప్రార్థన. ఓ దేవా, మా యువతి యువకులలో మరణించిన వారంది ఆత్మలకు ఉత్తరం ప్రార్థించండి. ఓ దేవా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కొంచెంసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాల కోసమై వేడుకుందాం. ఓ ప్రభువా మేము చేసిన ప్రార్థన దయతో ఆలకించండి. ఇంకా మా అందరి మనసులో హృదయాల్లో దాగి ఉన్న ప్రతి ఉద్దేశాన్ని తలంపులను దీవించండి. ఇక్కడ సమావేశమై ఉన్న ప్రతి యువతి యువకుల్ని దీవించి మంచి భవిష్యత్తుని, జ్ఞానాన్ని, తెలివితేటల్ని, ఆయురారోగ్యాలని ప్రభువా దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవలు చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పిస్తున్న ఈ బలి పితైన సర్వేశ్వనికి అంగీకారముట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణయందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణలు పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి
సర్వ ప్రజల రక్తమునకు రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి అతడిని వద్దకు మోక్షరహమును చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము మీ స్తుతి గానము పాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వేశ్వరుడు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా హోసన్నా హోసన్నా. మహోన్నతమున హోసన్నా హోసన్నా హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా హోసన్నా హోసన్నా. మహోన్నతమున హోసన్నా హోసన్నా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకల్ని పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీరక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తానిష్టపూర్తిగా అప్పగించుకొయినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో పోపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులుగా చేయము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన పరలోక జపాన్ని జపించుకునే సమయంలో మరొకసారి అందరం చేతులు జోడించుకుని కొంతసేపు మౌనంగా ఉందాం. ఈ జాతీయ యువత దినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఈ కార్యక్రమానికి సహాయపడుతూ ఉన్నవారు, ముఖ్యంగా మన యూత్ డైరెక్టర్ గారు ఫాదర్ గారిని, తంబి ఫాదర్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయటానికి సహకరించిన గురువులు, కమిటీ సభ్యులు, యువతి యువకుల అఫీషియల్స్, సహాయపడి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు దీవించమని, ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా ఇంకా మనలో సఖ్యత, సమాధానం, ఆత్మీయ ఎదుగుదల, సమాజంలో కూడా విలువలతో కూడుకున్న ఎదుగుదల, జీవితాన్ని, విలువైన జీవితాన్ని దేవునికి మహిమకరంగా మనము జీవించుకునే విధంగా దేవుడు దీవెన దయచేయమని వేడుకుంటూ అందరం కలిసి పరలోక ప్రార్థనని జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీళ్ళు మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపుండి ముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా,
మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, మన పట్ల ఓర్పు సహనముతో ఉంటూ ఉన్న ప్రభువు, చెడుపై మనం చేసే పోరాటంలో మనకి తోడుగా ఉంటూ ధైర్యాన్నిస్తూ ఉన్న ప్రభువు ఇతడే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ క్రీస్తు ప్రభువుని మన మధ్యలోకి మన హృదయంలోకి ఆహ్వానించుకున్నాం కాబట్టి భక్తియుతముగా మీరు అనుకున్నది ఆ కోరికను ప్రభువు నాకు తెలియచేయండి. ప్రభువా, నాకున్నటువంటి బలమైనటువంటి కోరిక ఇది. నీవు ప్రతీది వింటావు అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకొని ఈ సమయంలో ప్రభువా ఆ యొక్క విన్నపాన్ని నీకు తెలియచేస్తూ ఉండగా, ప్రభువా నీకు ఇష్టమైనచో దానిని ఫలింపచేయండి. నీకు ఇష్టమైనచో దాని ద్వారా నా జీవితంలో నీ యొక్క దీవెనలు 30 60 100 ఫలించుకునేటువంటి భాగ్యాన్ని నాకు దయచే ప్రభువా. ప్రభువా, ఈరోజు నేను చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నీకు సమర్పిస్తూ ఉండగా వాటన్నిటిని దీవించండి, ఆశీర్వదిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క విచారణ గురువులను మా తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియనందు ప్రియ యువకులారా, కొంచెం త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి 2 గురువులు, వారిలో 2 కూడా ఈ సంవత్సరము తమ యొక్క 25 సంవత్సరాల గురుత్వ జూబిలీని జరుపుకుంటూ ఉన్నారు. గురువై 25 సంవత్సరాలు. వారిలో ప్రప్రథముగా మనకు ఈరోజు దివ్యబలి పూజను సమర్పించినటువంటి గురువర్యులు ఫాదర్ నూతులపాటి కిషోర్ గారు. నేను మరి ఏ విధంగా నా మనసులోకి వచ్చిందో తెలియదు, కానీ వీరిరువురు గురువులతో కూడా నాకు అనేకమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కిషోర్ ఫాదర్ గారు, నేను 8వ తరగతి చదివేటప్పుడు మా విచారణలో విచారణ గురువుగా పనిచేశారు. నాకు అప్పటి నుంచి నాకు బాగా తెలుసు గురువు. ఆ గురువు ఈరోజు నేను ఈ విధంగా పిలిచి గురువుని సన్మానించడం నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి డెక్సో మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈ జూబిలీ జరుపుకుంటున్నటువంటి ఫాదర్ కిషోర్ గారిని శాప్లింగ్స్తో అదేవిధంగా షాల్తో ఫాదర్ గారిని మనందరం కూడా అభినందపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉండండి. గురువులను మనం సన్మానించుకుందాం. ఫాదర్, వి రిక్వెస్ట్ టు ప్లీజ్ కమ్ హియర్. రండి డెక్సో మెంబర్స్, ఆల్ ద డెక్సో మెంబర్స్. గట్టిగా 25 సంవత్సరాలు గురుత్వ జూబిలీ చేసుకుంటున్నటువంటి గురువులను సన్మానించుకోవడం మన అందరి యొక్క బాధ్యత. ఓకే, గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ ఎ మెయిన్ సెలబ్రెంట్. ఇప్పుడు మరి యొక్క గురువు మనందరితో ఇప్పటి వరకు కూడా 1 గంట సేపు మాట్లాడి దివ్యబలి పూజలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించినటువంటి గురువులు ఫాదర్ బావాను విజయరాజు గారు. మేమిద్దరం కూడా గత 5 సంవత్సరాలుగా ఒకే క్యాంపస్లో బ్రతుకుతూ ఉన్నాం. మా ఇద్దరిది ఫాదర్ గారి దగ్గర నేను ఉంటూ ఉన్నాను. పాస్టర్ సెంటర్లో ఆయన డైరెక్టర్గా, యూత్ డైరెక్టర్గా మేమిద్దరం కూడా ఒకే క్యాంపస్లో ఉండడం, ఆ విధంగా ఆయన కూడా ఇక జూబిలీ జరుపుకోవడము, ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఫాదర్ గారిని కూడా మన మధ్యలోకి వచ్చి మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. త్వరగా మిగతా గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. అటు తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి ఈ క్యాంపస్ ఇన్ఛార్జి ఫాదర్, నేను కొన్ని విషయాలు అడగకముందే తమ్ముడు ఏం కావాలన్నా తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఇది మన యువత అని, నేను కూడా ఒక అసిస్టెంట్ యూత్ డైరెక్టర్గా పనిచేశాను,
నాకు తెలుసు ఈ బాధలేంటో, సరే నీకు ఏది కావాలన్నా క్యాంపస్లో వాడుకో అని నాకు భరోసా ఇచ్చినటువంటి గురువులు ఫాదర్ వినయ్ కుమార్ గారు. ఫాదర్, వి రిక్వెస్ట్ టు కమ్ టు ద స్టేజ్. రండి ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద గురువు ఫాదర్ చిన్నప్ప స్వామి. ఆయన గురువు అయినప్పుడు కూడా నేను పుట్టలేదు. సో కాబట్టి ఆయన ఒక ఇన్స్పిరేషన్ మా అందరికీ, చిన్న వాళ్ళందరికీ కూడా. ఈరోజు ఈ పండగ ఉందని మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి మన మధ్యలోకి వచ్చినటువంటి గురువులు ఫాదర్ చిన్నప్ప గారు. ఫాదర్ గారు ఒక 5 నిమిషాలు జరగబోయేటువంటి నేషనల్ కన్వెన్షన్ ఒకటి మన మేత్రాసనం స్థాయిలో జరగబోతా ఉంది, ఇండియన్ లెవెల్లో. దాని గురించి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడతారు. ఆ తర్వాత మనము ముగించుకొని భోజనానికి వెళదాం. బిషప్ గారి దగ్గర నుంచి ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, కరెక్ట్గా 2:30 కల్లా ఇక్కడికి వస్తానని చెప్పారు. నేను ఒక 5-10 నిమిషాలు ఆగమని చెప్పాను తండ్రి గారిని. కరెక్ట్గా 2:45కి బిషప్ గారు ఇక్కడ ఉంటారు. సో మనం ఇది అయిపోయిన వెంటనే గబగబా కిందకి వెళ్ళిపోయి, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి గబగబా భోజనం చేసి అందరం కూడా పైకి వచ్చిన తర్వాత బిషప్ గారిని మనం ఆహ్వానించుకుందాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దు. గుణదల చర్చి, గుణదల మాత ఎక్కడికి వెళ్ళదు. గత 100 సంవత్సరాలుగా మేత్రాసనాన్ని దీవిస్తూ ఉన్నది, ఇంకొక 100-200 సంవత్సరాలు దీవిస్తూనే ఉంటుంది. కాబట్టి గుణదల మాత ఎక్కడికి వెళ్ళదు, కానీ ప్రోగ్రాం మాత్రం అయిపోద్ది. అర్థమైందా? సో కాబట్టి గుణదల తల్లిని గౌరవించుకోవాలి, అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకొక రోజు రండి. ఇది ఒక పిక్నిక్లా కాకుండా ఒక యూత్ కన్వెన్షన్కి వచ్చినట్లుగా ఉంటే బాగుంటుంది. దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయమాకండి. దయచేసి 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 ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడే ఉందాం. బిషప్ గారు వెళ్ళిపోయిన తర్వాత మీరు, నేను ఉండమన్నా ఉండొద్దు, మీరు వెళ్ళిపోవచ్చు. నేనే చెప్తున్నానుగా, బిషప్ గారు వెళ్ళిపోయిన మరుక్షణము మీరు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, ఇంటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. దయచేసి మన మేత్రాసన కాపరి మన మధ్యలోకి వచ్చినప్పుడు మనందరం కూడా గౌరవించుకోవడం మనందరి యొక్క బాధ్యత. కాబట్టి తర్వాత ఒక మంచి వీడియో కూడా మేము ప్రిపేర్ చేశాము, అది కూడా బిషప్ గారు వచ్చిన తర్వాత డిస్ప్లే చేస్తాం. అవన్నీ కూడా తిలకించి బిషప్ గారు మాట్లాడిన తర్వాత, గ్రూప్ ఫోటో దిగిన తర్వాత, ఇంకా ఆ తర్వాత మనకి సమయం ఉంటే మాట్లాడుకుందాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. గుణదల తల్లి, మరియ తల్లి ఎక్కడికి వెళ్ళదో, ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇంకొక రోజు వచ్చి తల్లి దగ్గర మోకాళ్ళ దండతో వెళ్ళి ప్రార్థన చేయండి, నా కోసం కూడా. కాబట్టి ఈరోజు మాత్రం ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యువత సదస్సులోనికి రావటానికి గల ప్రత్యేకమైనటువంటి కారణం, పూజ గురువులారా, క్రైస్తవ సిస్టర్స్, ప్రియమైనటువంటి యువతి యువకులారా, నేను కూడా మీకులాగానే ఒకనొకప్పుడు యూత్ డైరెక్టర్గా ఇక్కడ ఉండటం, ఆ రోజుల్లో పిల్లల్ని ఎంతో ముందుకు నడిపించడం జరిగింది. మరి మరొకసారి మీ మధ్యలోనికి రావటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే యువకుల యొక్క అవసరత మేత్రాసనానికి, అలాగే దేశానికి, అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా ఎంతో అవసరం. యువకులు లేకుండా ఏదీ జరగదండి. అందుకే ఈరోజు నేను ఫాదర్ తంబి గారిని ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వమని అడిగాను. ఎందుకంటే జనవరి, అందరూ కూడా నోట్ చేసుకోండి, జనవరి 11, 9, 10, 11 తేదీలలో, అనగా వచ్చే సంవత్సరం అని మీరు అనుకోవచ్చు, అది చాలా దూరం ఉంది అనుకోవచ్చు, కానీ పనులు మాత్రం ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటేనే జరుగుతూ ఉంటాయి. అందుకనే స్వామి నన్ను డిసెంబర్లో కలుద్దాం మన యువకులను అన్నారు. లేదండి, కొంచెం ముందుగా వాళ్ళని కలిస్తే పనులు ఎంతో చక్కగా జరుగుతాయనే ఉద్దేశం చేత ఈ రోజుని నేను మీ దగ్గర తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా జనవరి 9, 10, 11 తేదీలలో, అనగా సంక్రాంతి హాలిడేస్ అవి, ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి సదస్సు మన లయోలా కాలేజీలో 2003వ సంవత్సరంలో 25,000 మందితో ఈ
సదస్సు అనేటువంటి జాతీయ సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు బహుశా మీరు పుట్టి ఉండకపోవచ్చు. కానీ మరి ఈ రోజున మరొకసారి 25 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సదస్సు అనేటువంటిది ఒక్కొక్క మేత్రాసనంలో జరపబడతా ఉంటుంది. ఇది కేవలం ప్రార్థనా సదస్సు. కాబట్టి ఇందాక కిషోర్ స్వామి చెప్పిన రీతిగా కలుపు గింజలు అనేటువంటివి ఏరివేయటానికి పవిత్రాత్మ నూతనీకరణ అనేటువంటిది ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రాత్మ నూతనీకరణకి మీరందరూ కూడా ఆహ్వానితులు. మీరందరూ కూడా ఎంతో గొప్పగా ఈ సేవలో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే యువకులు లేకుండా ఏ పని కూడా జరగదండి. నేను 2023వ సంవత్సరంలో ఈ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు యువకులు నీళ్ళల్లో ఉండి బురద కూడా తోడివేశారు. అలాంటి పరిస్థితిలో మరి ఈ రోజుల్లో కూడా మీ యువకుల యొక్క సదస్సు ఎంతో గొప్పగా జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా నా కోరిక ఏమిటంటే బిషప్ గారు అందరికీ ఉత్తరాలు పంపించారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం బిగినింగ్ దీనికి ముందుగానే ప్రార్థనలు జరుగుతాయి. ఆ ప్రార్థనలకు మీరందరూ కూడా ఆహ్వానితులే. మీకు లింక్ పంపిస్తాం. తర్వాత ఆ లింక్ ద్వారా మీరందరూ కూడా ప్రార్థనలో పాల్గొంటూ మీరందరూ కూడా మంచి మొక్కలుగా తయారవ్వాలి అనేటువంటిది మా ఉద్దేశం. బిషప్ గారు కూడా దీన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ, దయచేసి ఎవరైతే మేము అన్ని కమిటీల్లో ఉంటాం, వివిధ కమిటీలు ఉంటాయండి, అది మీకు తెలుసు, తర్వాత మీకు తెలియపరచడం జరుగుతుంది. నాకు సమయం లేదు కాబట్టి కమిటీలలో కూడా మీరు ఉన్నట్లయితే ఆ కమిటీల ద్వారా ఈ సదస్సు అనేటువంటిది లయోలా కాలేజీలో గొప్పగా ఏర్పాటు చేయబడుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ తంబి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఫాదర్ రాయ్ గారు, ఫాదర్ డేవిడ్ గారు, ఫాదర్ వరప్రసాద్ గారు, తర్వాత ఫాదర్ తోట సునీల్ రాజ్ గారు, సోషల్ సర్వీస్ అండ్ డైరెక్టర్, వచ్చినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ప్రేయింగ్ ఫర్ అవర్ యూత్. మన మధ్యలో కొంతమంది సిస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లేచి నిలబడినట్లయితే, మర్చిపోయాను, ఇక్కడ మన తరితాక్మీ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ బోస్కో గారు కూడా ఇక్కడే ఉన్నారు. బిషప్ గారు వచ్చిన తర్వాత మీతో మాట్లాడతారు. కాబట్టి అందరం కూడా లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకోండి. దయచేసి గమనించండి, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ. ప్రియ యువకులారా, మరొకసారి మీకు అభినందనలు తెలియచేస్తూ ఫాదర్ తంబి గారికి నా తరపున, విజయరాజ్ ఫాదర్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మా జూబిలీ సంవత్సరంలో ఈ చక్కటి అవకాశాన్ని, మీతో కలిసి ప్రార్థన చేసే అవకాశాన్ని మాకు అందించారు. కాబట్టి ఫాదర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కనికరించి మీ ప్రజలకు అతి సమీపమున ఉండమని మేము ప్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించగలిగినట్లు నీ కృపను అనుగ్రహించండి. ఇక్కడ సమావేశమై ఉన్న యువకులను దీవించి ఆశీర్వదించి మీ దీవెన దయచేయండి. ఈరోజు వారు స్వీకరించిన ప్రతి మంచి విషయము వారి జీవితంలో, హృదయంలో వారు స్థిరపరుచుకొని అధికంగా ఫలించ మీ పవిత్రాత్మ అనుగ్రహాన్ని, దీవెనను ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవింపుము. మీరు అలాగే నుంచోండి. గురువు